హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటి దగ్గర గల్లీలో పెళ్ళి అవుతుందండి. నేను వెళ్ళిన నా వాటా ఇచ్చేశారు, మా ఆవిడింటికి తెచ్చేసింది. ఇక్కడ కర్రీ ఎక్కువ ఇచ్చారు, గోంగూర కొంచెం తక్కువ వేశారు, రైస్ మాత్రం ఎక్కువ ఇచ్చారు. పెరుగు చట్నీ మాత్రం ఒక గ్లాస్కి తెచ్చింది మా ఆవిడ. దాంట్లో నా వాటా ఒకటే అయిపోయింది కాబట్టి నేను పెట్టుకొని తింటున్నాను. చిన్నగా రైస్ పెట్టుకుని చూడండి, రైస్ కూడా బాగా ఉడికింది అనుకుంటా, సూపర్గా అనిపిస్తుంది. నాకు బగారన్నంలో రైసే బాగా ఎక్కువ ఇష్టం అండి. గోంగూర తక్కువ తింటానండి, మా వాడు తక్కువే తెచ్చిందని చెప్పింది. గోంగూర కూడా మంచి స్మెల్ వస్తుంది, సూపర్గా ఉందనుకుంటా. కర్రీ కూడా నేను ఒక్కడే కాబట్టి ఇంకా చెంచా లేకుండా డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఈ ముక్క ఎందుకు బాగా నచ్చింది అనుకుని పెద్దగా ఉందని వేసి సూపర్గా అనిపించిందండి. ఇట్లా నేను ఒక్కడే కూర్చొని తిన్నాను, ఎందుకంటే వాళ్ళందరూ తినేసారు కాబట్టి. ఒక పీస్ తీసుకొని చూద్దాం ఎలా ఉందో టేస్ట్. ఫస్ట్ వైడ్గా గ్రేవీలో సూపర్గా అనిపించిందండి. కొంచెం గోంగూర కూడా కలిపి తినేసి దీని టేస్ట్ కూడా ఎలా ఉందో ఒక పట్టు పట్టేద్దాం. దీంట్లో ఒక పీస్ అలా పెట్టేసుకొని ఒక ముద్దలో చూద్దాం. టేస్ట్ వేడిగా సూపర్ అనిపించిందండి గోంగూరతోటి కూడా. కాకపోతే లైట్గా ఉప్పు కొద్దిగా ఎక్కువ ఉన్నట్టుగా అనిపించింది. మన వాళ్ళంతా ఎలా తిన్నారో కానీ పీస్ మాత్రం బాగా ఉడికిందండి. ఊరికి ఇట్లా పట్టుకుంటే పగిలిపోతుంది. చూడండి, పీస్ ఊరికి ఇట్లా పట్టుకుంటేనే చాలా నీట్గా ఉంది, బాగా నీట్గా కుక్ అయిందండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.